సితారా స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కష్టం విలువ 4వ భాగం. ఎట్టి పరిస్థితుల్లో అమ్మా నాన్నకి ఈ విషయం తెలియకూడదు, ఎలాగైనా వీరుబాయ్ డబ్బు అతనికి ఇచ్చేయాలి అని అనుకొని వీరుబాయ్ అప్పు తీర్చడం కోసం ఆన్లైన్ బెట్టింగ్స్ అనే కొత్త యాప్ క్రియేట్ చేసి బుకీగా మారి మోసాలు చేసి డబ్బు కొట్టేసి దాంతో వీరుబాయ్ అప్పు తీర్చేస్తాడు. అయితే డబ్బు పోగొట్టుకున్న వ్యక్తులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి కిరణ్ని అరెస్ట్ చేస్తారు. కాలేజ్ స్టూడెంట్ అయ్యుండి బుద్ధిగా చదువుకోకుండా బెట్టింగులేస్తూ అమాయకుల్ని మోసం చేస్తావా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది తెలుసా? ప్లీజ్ సార్, అలా మాత్రం చేయకండి. ఇక మీదట ఈ బెట్టింగుల జోలికి వెళ్ళను. పట్టుబడ్డప్పుడు అందరూ ఇలాగే మాట్లాడతారు. ముందు మీ ఇంటి అడ్రస్ చెప్పు. కానిస్టేబుల్ సత్యం ఇంటికి వస్తాడు. అది పల్లెటూరు కావటంతో ఇలాంటివి అక్కడ వింత కావటంతో ఇంటి పక్క ఇరుగు పొరుగు వాళ్ళు సత్యం ఇంటి చుట్టూ గుమిగూడతారు. సత్యం అంటే నువ్వేనా? అవును సారు. కిరణ్ మీ అబ్బాయేనా? పక్కనే ఉన్న రాజ్యలక్ష్మి, అవును సారు, మా అబ్బాయే. మా అన్నయ్యకి ఏమైంది సార్? ఎందుకు తన గురించి అడుగుతున్నారు? సత్యంతో కానిస్టేబుల్, ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారు. ముందు స్టేషన్కి పద, అక్కడ అన్ని విషయాలు వివరంగా చెప్తాం. మీరేమీ కంగారు పడకండి, మన అబ్బాయికి ఏమీ కాదు. నేనెళ్ళి అసలేమైందో విషయం తెలుసుకొని వస్తాను అని భార్యకి కూతురికి ధైర్యం చెప్పి కానిస్టేబుల్తో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు సత్యం. పోలీస్ స్టేషన్లో కొడుకు కిరణ్ని చూసి, అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడింది. నా కొడుక్కి ఏమీ కాలేదు, వాడు క్షేమంగా ఉన్నాడు అని ఊపిరి పీల్చుకుంటాడు సత్యం. తండ్రిని చూసి కిరణ్ తలదించుకుంటాడు. ఒరే నాన్న, నువ్వేంట్రా ఇక్కడ? కిరణ్ ఏమీ సమాధానం చెప్పడు. పక్కనే ఉన్న ఎస్ఐ, అది నేను చెప్తాను, ఇలారా. పిల్లల్ని కనటమే కాదు, సరిగ్గా పెంచటం కూడా తెలియాలి. అసలు నీ కొడుక్కి బదులు నిన్ను తీసుకొచ్చి లోపలేసి మక్కలు విరగ్గొట్టాలి. అసలేమేం సారు, ఎందుకలా మాట్లాడుతున్నారు? నా కొడుకేం చేశాడు? ఏం చేశాడా? ఆన్లైన్లో బెట్టింగులేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యంగా సత్యం, మీరేదో పొరబడినట్టున్నారు సారు. నా కొడుకు అట్టాంటివాడు కాదు, ఆడు బుద్ధిగా చదువుకుంటున్నాడు. అలాగా? అయితే అదే మాట నీ కొడుకు చేత చెప్పించు, చూద్దాం. అట్టాగే చెప్పిస్తాను సారు. చెప్పు నాన్న, నీకేం తెలీదని చెప్పు అని అడుగుతాడు సత్యం. కాని కిరణ్ మౌనంగా ఉండటంతో, అంటే ఎస్ఐ గారు చెప్పింది నిజమా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు సత్యం. ఇప్పుడు ఈ దొంగ ఏడ్పులేడ్చి ఉపయోగమేంటి? నీకు తెలియకుండానే నీ కొడుకు ఇవన్నీ చేశాడా? నిజంగా ఇవేమీ నాకు తెలియదు సార్, నా మాట నమ్మండి. దొరికాక ప్రతి ఒక్కడు ఇలాగే మాట్లాడతాడు. 2 తగిలిస్తే అప్పుడు నిజం దానంతటదే బయటకొస్తుంది. సార్, ప్లీజ్ మా నాన్నని కొట్టకండి, ఆయన అమాయకుడు. కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని లాకప్లో వెయ్యండి. అప్పుడే అక్కడికొస్తాడు ఆ ఊరి సర్పంచు సీతారామయ్య. ఏమిటి సత్యం, ఇక్కడున్నావు? సత్యం విషయం మొత్తం వివరిస్తాడు. ఇతను మీకు తెలుసా సర్పంచ్ గారు? బాగా తెలుసు ఎస్ఐ గారు. సత్యం చాలా మంచివాడు. అతనికి వ్యవసాయం చేయటం తప్ప మోసాలు చేయటం తెలీదు. ఓ అలాగా? ఈ ఒక్కసారికి నా మాట నమ్మి అతన్ని వదిలేయండి ఎస్ఐ గారు. సరే సార్, మీ మాటపై నమ్మకంతో వదిలేస్తున్నాం. చూడమ్మా, ఇంకోసారి ఇలాంటి విషయాల్లో నువ్వు స్టేషన్కొస్తే కేసు బుక్ చేసి లోపలేస్తాను. నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, జాగ్రత్త. వెళ్ళు. ఒరే అబ్బాయ్, నువ్వు మీ నాన్నకి గొప్ప పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు కాని ఇలాంటి పనులు చేసి ఉన్న పరువు తీసి ఆయన్ని తలదించుకునేలా చేయకు. వెళ్ళి బుద్ధిగా చదువుకో. అలాగేనండి. మీకు నేను చాలా రుణపడి ఉంటాను సర్పంచ్ గారు. పర్వాలేదులే, ఈ మాత్రం దానికి రుణాలంటూ పెద్ద మాటలెందుకులే గాని అబ్బాయిని తీసుకుని ఇంటికెళ్ళు. అమ్మా సౌజన్య, మీ నాన్నెళ్ళి చాలాసేపయింది, ఇంకా రాలేదు. నాకెందుకు భయంగా ఉంది. ఏం కాదులేమ్మా,
నువ్వు ధైర్యంగా ఉండు. లేదమ్మా, మనం కూడా స్టేషన్కి వెళ్దాం. నాన్న వద్దన్నాడు కదమ్మా. ఆయన అలాగే అంటాళ్లే. ఏమైందోనని ఇక్కడ నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. భయంతో బీపీ పెరిగిపోతుంది. సరే అమ్మా, వెళ్దాం పద అని ఇంటికి తాళం వేసి ఇద్దరూ బయల్దేరి నడుస్తూ ఉండగా ఊళ్ళోని వీధిలో సత్యం కిరణ్ వాళ్ళకి ఎదురుపడతారు. ఏమైందయ్యా, పోలీసాళ్ళు నిన్నెందుకు స్టేషన్కి పిలిపించారు? సత్యమేమీ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోతాడు. ఒరే అన్నయ్య, అసలేమైంది? మొహమాటంగానే జరిగిన విషయం మొత్తం చెప్తాడు కిరణ్. అది విని రాజ్యలక్ష్మి, సౌజన్య షాక్ కొట్టిన వాళ్లలాగా అలాగే ఉండిపోతారు. అప్పటికే విషయం తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళని చూసి వాళ్ల చుట్టూ మూగుతారు. అందులో ఒక ఆవిడైన పొరుగింటి భాగ్యమ్మ, ఏంటి సత్యం, నీ కొడుకు ఎంతో బుద్ధిమంతుడు అనుకున్నావు, ఇలాంటి వాడని తెలీదు అనగానే ఆ పక్కనే ఉన్న గోవిందయ్య, మరే ఏదో నీ కొడుకు పెద్ద చదువులు చదివి నిన్నేదో ఉద్ధరిస్తాడని చాలా గొప్పలు పోయావు కదా, ఇదేనా ఉద్ధరించటం అంటే? ఇక నుండి ఇలాంటి వాడితో కలిసి మన పిల్లల్ని తిరగనివ్వకూడదు, వాళ్ళను కూడా చెడగొట్టేస్తాడు. అన్ననే లాభం, పెంపకం అట్టాంటిది. మన పిల్లలు అట్ట చేశారా? మనం వాళ్ళని ఎంత క్రమశిక్షణగా పెంచాం. అవునవును, అది నిజమే. ఆయన పిల్లల్ని పెంచడం చేతకాని వాళ్ళు కండం దేనికి? మనం ఇన్నేసి మాటలంటున్నా సమాధానం చెప్పకుండా ఉలుకు పలుకు లేకుండా అలా వింటూ ఉన్నారేంటి? మోసాలు చేసి మంది సొమ్మును దోచుకునే వాళ్ళకి ఎట్లాంటి మాటలు చెవిన పడతాయా ఏంటి? వాళ్ల మాటలకి అవమానంతో సత్యం మానసికంగా ఆ క్షణమే చచ్చిపోతాడు. రాజ్యలక్ష్మి, సౌజన్య కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూ ఉంటాయి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా వల్ల నా కుటుంబం నలుగురిలో నవ్వుల పాలైంది. నానా మాటలు పడాల్సి వచ్చింది అని కిరణ్ బాధపడతాడు. ఇక వీడి చెల్లెలికి పెళ్ళవడం కూడా కష్టమే. మోసగాడు కేటిగాడింటితో బియ్యం అందుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు? ఇలా సూటిపోటి మాటలతో హింసిస్తారు ఊరివాళ్లు. అమ్మా, మనం ఇంకా ఇక్కడే ఉంటే ఈ జనం సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు. త్వరగా ఇంటికి వెళ్దాం పదండి అని అందరూ ఇంటికి వెళ్లి తలుపేసుకుంటారు. సత్యం బాధగా బరువెక్కిన గుండెతో మూలన కూర్చుండిపోతాడు. కొడుకంటే తల్లిదండ్రులని పొన్నామన్నరకు నుండి రక్షించేవాడు అంటారే, కాని బతుకుండగానే ఇలా శిక్షించేవాడు కాదురా కిరణం. నన్ను క్షమించమ్మా. అయినా నువ్విలాంటి పనులు చేస్తావనుకోలేదురా అన్నయ్య. డబ్బు కోసం ఇలాంటి చెడు మార్గంలో వెళ్తావనుకోలేదు. నీకన్నా చిన్నదాన్నైనా నిన్ను కొట్టాలన్నంత కోపం వస్తుంది. సారీ చెల్లి, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు. నువ్వేదో మమ్మల్ని ఉద్ధరిస్తావని మా స్థాయికి మించి అప్పులు చేసి నిన్ను చదివిస్తున్నావు. అందరం అంటున్నా గాని ఆ మాటలు పెడ చెవిని పెట్టాం. చివరికి వాళ్ళన్నట్టే చేసావు కదరా. ఉన్న పరువు పోయింది. ఇప్పుడు అప్పులన్నీ ఎలా తీర్చాలి? ఇలా అవుతుందని నేను కళ్ళ కూడా ఊహించలేదమ్మా. ఒక్కసారి మీ నాన్నను చూడరా. రేపటి నుండి ఈ ఊరిలో ఆయన తలెత్తుకుని ఎలా తిరుగుతాడు? నీకోసం రాత్రనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతా నిన్ను చదివిస్తుంటే నువ్వు చేసే పనిదా? ఆ మాటలకు ఏడుస్తూ కిరణ్ సత్యం కాళ్ళు పట్టుకుంటాడు. తప్పు నీది కాదురా. నా కొడుకేదో ప్రయోజకుడవుతాడు, నాలాగా కాకుండా ఆడి జీవితం బాగుంటుందని చెప్పి నా తాహతకు మించి అప్పు చేసి మరీ నువ్వడిగిన ప్రతిదీ ఇచ్చాను చూడు, అదిరా నా తప్పు. మరి చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా. దయచేసి నాన్న అలా అనకండి. మీరేమీ తప్పు చేయలేదు, తప్పంతా నాదే. కానీ జనం అలా అనుకోరు. పిల్లల తప్పులు పెద్దవాళ్ల మీద రుద్దుతారు. మోయిక తప్పదు. రాజ్యం, ఈ రోజు నుండి వీణ్ణి నాతో మాట్లాడొద్దని చెప్పు. అలా అనొద్దు నాన్న. కావాలంటే మీ కోపం తగ్గే వరకు నన్ను కొట్టండి. కిరణ్ మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు సత్యం. అలా 2 రోజులు గడిచిపోతుంది. సత్యం ఇంటి తలుపులు వేసినవి వేసినట్టుగానే ఉంటాయి. ఎవ్వరూ బయటికి రారు. అది గమనించిన ఆ వీధిలో వాళ్ళు, ఇదేమిటే, ఆ రాజ్యలక్ష్మి ఇంటి నుండి ఉలుకు పలుకు లేదు? అవమానం భరించలేక కొంపదీసి ఇంటిల్లపాది రాత్రికి రాత్రి ఎక్కడికైనా వెళ్ళిపోయారా ఏమిటి? అలా చేస్తే అప్పులిచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఎక్కడికి వెళ్ళినా జుట్టు పట్టుకుని లాక్కురారు. ఆ ఇంట్లోనే ఉండుంటారులే. ఎన్నాళ్ళని ఇలా తలుపులు మూసుకొనుంటారు.
ఏదో ఒక రోజు బయటికి రాక తప్పదులే. రాజ్యం, అమ్మాయిని మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో దిగబెట్టురా. ఈ ఆలస్యం చేయకూడదు. దానికి వెంటనే పెళ్లి చేసేయాలి. ఇప్పుడంత హడావుడెందుకయ్యా? నీకు తెలీదు. ఈ విషయం తెలియగానే అప్పుడు వాళ్ళు ఇంటి మీదకొచ్చి పడతారు. ఇప్పటికిప్పుడే డబ్బు కట్టమని ఒత్తిడి చేస్తారు. ఆ తర్వాత అమ్మాయి పెళ్లి చేయడం కష్టమవుతుంది. మన అవసరానికి డబ్బిచ్చి మనకి సాయపడిన వాళ్ళకి అప్పెగ్గొట్టడం సరైన పని కాదయ్యా. ఎగ్గొట్టడమా? ప్రాణం పోయినా అలాంటి పని చేయను. వాళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బది. మనలాగే వాళ్ళకి పిల్లలుంటారు. వాళ్ళ జీవితాల్ని నాశనం చేయను. ముందు అమ్మాయి పెళ్ళైపోతే తరువాత ఉన్న పొలం అమ్మైనా ఆ లప్పు తీరుస్తాను అలాగేనయ్యా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి బాగా పొద్దుపోయాక నెమ్మదిగా తలుపులు తీసి కూతుర్ని తీసుకొని వాళ్ళ అన్నయ్య కృష్ణమూర్తింటికి వెళ్తుంది రాజ్యలక్ష్మి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.